హలో ఫ్రెండ్స్, ఒక కంపెనీలో రాము రాజు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు సేమ్ పొజిషన్లో జాబ్లో జాయిన్ అయ్యారు. వారిద్దరు ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటే అయ్యి వారు ఆ కంపెనీలో 20 ఏళ్ళు పనిచేశారనుకుందాం. కానీ 20 ఏళ్ల తర్వాత రాముకి ఉన్న ఆస్తి రాజుకు ఉన్న ఆస్తి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. సేమ్ శాలరీలో ఇద్దరు వర్క్ చేసినా మరి రాము ఆస్తి ఇంత ఎక్కువగా ఎలా పెరిగింది? ఇది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది మరింత ఎక్కువ శాలరీ వచ్చే జాబో లేదా బాగా సంపాదించగల బిజినెస్సో మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటారు. నిజానికి మీరు మీ డబ్బును బాగా పెంచాలంటే ఉండాల్సింది కేవలం సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బుని సరైన దారిలో మళ్లించడం. అప్పుడే అది మన డబ్బుని ఎంతగానో మల్టిప్లై చేస్తుంది. అయితే మన డబ్బును మల్టిప్లై చేయాలంటే మెయిన్గా 2 మెథడ్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఏది వాడినా మీ డబ్బు చాలా బాగా వృద్ధి చెందుతుంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటిది వెల్ మెథడ్. రీసెంట్గా హైదరాబాద్లో భారీ వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి. కానీ ఒకరోజు తర్వాత చూస్తే రోడ్డు మళ్ళీ మామూలుగానే నీళ్లు లేకుండా ఉన్నాయి. మరి ఆ నీళ్ళన్నీ ఏమైనట్టు? ఒక పొలంలో బావిని ఎందుకు తీస్తారు? బాగా వర్షం పడినప్పుడు పొలంలో పడిన వర్షం అంతా బావిలోకి చేరుకుంటుంది. అదే నీళ్లను తర్వాత మనం పొలం కోసం వాడచ్చు. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు ఎక్కడికి వెళ్లాలో ముందుగానే మనం దారి చేసి పెట్టినప్పుడు ఆ వర్షపు నీళ్ళంతా ఆ డెస్టినేషన్ చేరుకుని ఉంటాయి. సో ఈ వెల్ మెథడ్లో సంపాదించడం మొదలు పెట్టాక ఏదైనా మంచి ప్రాపర్టీ లోన్పై తీసుకుంటారు. ఆ ప్రాపర్టీ మనం కట్టే లోన్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా పెరిగేదై ఉండాలి. ఆ తర్వాత మన ఫోకస్ మొత్తం ఆ లోన్ని తొందరగా క్లోజ్ చేయడంపై ఉండాలి. మనకు వచ్చే శాలరీ, ఇంక్రిమెంట్స్, బోనస్లు అన్నింటినీ మనం మన లోన్ కట్టేసేలాగా చేస్తే మన లోన్ తొందరగా క్లోజ్ అయిపోతుంది. వర్షపు నీరు బావిని చేరుకున్నట్టే మన డబ్బు మొత్తం వెళ్ళి మన లోన్ని చేరుకుంటుంది. ఈ మెథడ్లో చాలామంది ఎంతో డబ్బును సంపాదించారు. గత 30-40 ఏళ్ల నుంచి ఈ మెథడ్ కొంతమందిని ఊహించనంత ఎక్కువ సంపాదించేలాగా చేసింది. చాలామందికి లోన్ క్లోజ్ చేసే టయానికి వాళ్ళ ప్రాపర్టీ 3 నుంచి 5 రెట్లు పెరిగింది. ఈ మెథడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన డబ్బు ఎక్కడికి వెళ్లాలో మనకు క్లారిటీ ఉంటుంది. మనం కొన్న ప్రాపర్టీ మనం తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మన డబ్బు కూడా పెరుగుతుంది. మనకు లోన్ ఉందని తెలుసు కాబట్టి వేరే వాళ్ళు మనల్ని డబ్బులు అంత ఈజీగా అడగరు. డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు మన డబ్బు అంతా ఒకే అసెట్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వేరే ఏదైనా మరో ఆపర్చునిటీ వచ్చినా తీసుకోవడం కష్టం అవుతుంది. మనం ఎంతో డబ్బు ఒకే దగ్గర పెడుతున్నాం కాబట్టి ఆ ప్రాపర్టీ బాగా పెరిగే అవకాశం ఉందా లేదా, లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనం చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఈ మెథడ్ ఎక్కువగా రియల్ ఎస్టేట్కి మాత్రమే వర్తిస్తుంది. ఇక మన డబ్బుని బాగా పెంచగల రెండో మెథడ్ హిల్ మెథడ్. మనం ప్రతి నెల సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం. ఈ మెథడ్లో ఫేమస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో సిప్ లాగా ఇన్వెస్ట్ చేయడం. అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీకు షార్ట్ టర్మ్లో డబ్బు పెరుగుతున్నట్లు అనిపించకపోయినా లాంగ్ టర్మ్లో మాత్రం చాలా ఎక్కువగా డబ్బు పెరుగుతుంది. రోజు కొంత మట్టిని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వేస్తే కొంతకాలానికి అక్కడ ఒక పెద్ద కొండ తయారవుతుంది. అలాగే మనం కూడా ప్రతి నెల కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ పోతే కాంపౌండింగ్ వల్ల మనం ఊహించినంత పెద్ద మొత్తం తయారవుతుంది. ఈ మెథడ్లో అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు చేసే పొదుపుని మీ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా పెరగట్లేదని మీరు గుర్తించినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ని స్విచ్ కూడా చేయొచ్చు. ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ వస్తే మీకోసం మీ డబ్బు రెడీగా ఉంటుంది. ఈ మెథడ్ రీసెంట్గా పాపులరైజ్ అయింది. ఈ మెథడ్ ద్వారా కూడా ఎంతోమంది వాళ్ళు కూడా ఊహించినంత ఎక్కువ మొత్తాన్ని సేవ్ చేయగలిగారు. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మెథడ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వారికి అస్సలు పనిచేయదు. ఎందుకంటే వారు వాళ్ళ డబ్బుని మాటిమాటికి చూసుకుని పెరగడం లేదనో తగ్గిందనో ఎక్కువగా కంగారు పడతారు. చాలామంది చిన్న చిన్న అవసరాలకు కూడా ఆ డబ్బును డ్రా చేస్తారు. ఇక మీరు ఇలా పొదుపు చేస్తున్నారని అందరికీ తెలిస్తే మీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ అవసరాలకు కూడా మీ దగ్గరకు వస్తారు. ఈ 2 మెథడ్స్లో ఏది బెస్ట్? డబ్బు అనేది ఒక ఎమోషన్, డబ్బు సంపాదించడం అనేది ఒక డిసిప్లిన్. ఎప్పుడైతే మనం ఎమోషన్స్ని గెలిచి డిసిప్లిన్ పాటిస్తామో అప్పుడే మనం ఎంతో డబ్బు సంపాదించగలం. సో మీకు డబ్బుపై ఉన్న అవగాహన బట్టి, మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, మీరున్న లొకేషన్ బట్టి, ఏజ్ని బట్టి మీకు ఏ మెథడ్ బాగా పనిచేస్తుందో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చేశారని మనం కూడా అదే చేస్తే ఇబ్బందుల్లో పడతాం. మీ పరిస్థితిని బట్టి ఈ 2 మెథడ్స్లో ఏది మీరు డిసిప్లిన్తో ఫాలో అయినా మీరు లాంగ్ రన్లో విజయం సాధిస్తారు.
మీకు ఏ మెథడ్ నచ్చిందో మాకు కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది డబ్బు కష్టాలకు అసలు కారణం వారు సరిపడినంత డబ్బు సంపాదించలేకపోవడం కాదు, సంపాదించిన డబ్బుని సరైన దారిలో మళ్లించక, డబ్బుని అర్థం చేసుకోలేక. అటువంటి వారికి హెల్ప్ చేయడం అనేది మన బాధ్యత. అందుకే ఎవరి మంచిని మీరు కోరుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.